హరే కృష్ణ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా, అలాగే నిర్వాహకులకు, అనేక రకాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సేవలు అందించినటువంటి భక్తులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మొట్టమొదటిగా ఒక చక్కటి గీతాన్ని మనం పాడుకొని మన ఉపన్యాసం ప్రారంభిద్దాం. వందే కృష్ణ నందకుమార నందకుమార మదన కుమార, వందే కృష్ణ నందకుమార నందకుమార మదన కుమార, మదన గోపాల మోహన రూప మోహన రూప నంద కుమార, మదన గోపాల మోహన రూప మోహన రూప నంద కుమార, గోవింద హరి గోపాల హరి గోవింద హరి గోపాల హరి, గోవింద హరి గోపాల హరి గోవింద హరి గోపాల హరి, జయ జయ దేవ హరి జయ జయ దేవ హరి, జయ జయ దేవ హరి జయ జయ దేవ హరి, జయ జయ దేవ హరి జయ జయ దేవ హరి, అందరూ పాడండి గట్టిగా. జయ ప్రభు దీన దయాల హరి జయ ప్రభు దీన దయాల హరి, జయ ప్రభు దీన దయాల హరి జయ ప్రభు దీన దయాల హరి, గోవింద హరి గోపాల హరి గోవింద హరి గోపాల హరి, జయ రామ హరి జయ కృష్ణ హరి జయ జయ సచినందన గౌర హరి, జయ కృష్ణ హరి జయ జయ సచినందన గౌర హరి, జయ రామ హరి జయ కృష్ణ హరి జయ జయ సచినందన గౌర హరి, వందే కృష్ణ నంద కుమార నంద కుమార మోహన రూప, వందే కృష్ణ నంద కుమార నంద కుమార మదన కుమార,
नाम संकीर्तन की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामिनिति नाम्ने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। నిత్య జీవితంలో జనులందరూ కూడా వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, లేకపోతే అనేక రకాల పనులు ఏవైతే ఉంటాయో వాటిలో ఎప్పుడు విరామం దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అవునా కదా? సాధారణంగా అందరికీ ఏమి ఇష్టం అంటే, సాధారణంగా జనులందరికీ ఏ పని లేకుండా కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడం ఇలాంటివి అంటే చాలా ఇష్టం. అందుకే మనకి ఈ ఐటీ రంగంలో కూడా మనం చూస్తే వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తారు, 2 రోజులు సెలవిస్తారు. ఆ 2 రోజులు సెలవు గురించి 5 రోజులు పనిచేస్తారు. మరొక విధంగా చెప్పాలి అంటే 2 రోజులు ఖాళీగా ఉండడం కోసం 5 రోజులు పని చేస్తుంటారు. ఈ విధంగా అందరూ కూడా విసిగిపోయి ఉంటారు, విసిగి వేసారిపోయి ఉంటారు అనమాట. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, భగవంతుడు కూడా విసిగి వేసారిపోయి ఉంటాడు. ఇదేమిటండి, భగవంతుడు ఎందుకు విసిగి వేసారిపోయి ఉంటాడు అంటే, భగవంతుడు కూడా భగవంతుని యొక్క పాత్రలో ఉండి ఎప్పుడు కూడా ఆయన్ని ప్రార్థించేటువంటి లక్షల కోట్ల మంది వచ్చి ప్రతిరోజు కూడా ధనం దేహి, రూపం దేహి, యశో దేహి, దేహి 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 అని అడుగుతూనే ఉంటారు ప్రతిరోజు కూడా. చూడండి, అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, ఏదైనా ప్రధానమంత్రి కానీ లేకపోతే బాగా జనులలో పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే, సాధారణంగా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎంపీ కావచ్చు, మీరు వెళ్ళి చూస్తే ఎప్పుడు కూడా జనం చేతిలో కాగితాలు పట్టుకుని నిలబడి ఉంటారు. ఎందుకోసం? మాకు ఈ సమస్యలు ఉన్నాయి చూడండి, మాకు ఈ పని చేసి పెట్టండి, మా అబ్బాయికి ఫీజు కట్టలేడు, కాలేజీ వాడికి ఫోన్ చేయండి, లేకపోతే మా వాడు ఏదో దొంగతనం చేశారు, పోలీసులు పట్టుకున్నారు, వాడిని విడిపించండి. ఇట్లా ఎప్పుడు కూడా ఏవో ఒక పత్రాలు పట్టుకుని అందరూ కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళు విసిగిపోయి ఉంటారనమాట. ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళవయా వెళ్ళు ఇప్పుడు ఇదే గోలా అందరికి. అలాగే భగవంతుడు కూడా, ఆయన కూడా భగవంతుడిగా పాత్ర పోషించి 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 విసుగు చెందిపోయి ఉంటాడు అనమాట. చూడండి, అందుకే ఆయన కూడా అవకాశం చూస్తూ ఉంటాడు, ఇవన్నీ విడిచిపెట్టి ఎప్పుడు ఈ భూలోకానికి వచ్చి భక్తులతో దివ్యమైన లీలలో పాల్గొందామా అని. ఆయనకి ఎవరైనా వచ్చి భగవంతుడిగా కీర్తిస్తే ఆయనకి ఇప్పుడు కూడా అందరూ కూడా చూడండి, ఇప్పుడు ఎంత గొప్ప దేశపు ప్రధానమంత్రి అయినా సరే అతనికంటూ కొంత వ్యక్తిగత జీవితం అనేది ఉంటుందా లేదా? ఎంత పెద్ద పదవిని పోషించేవారైనా సరే వారికంటూ ఒక వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. అంటే ఆఫీస్లో అతను బాగా హుందాగా మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉండొచ్చు, కనుసైగతో మొత్తం అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుండొచ్చు, పక్క దేశాల వాళ్ళందరికీ చెమటలు పట్టిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లి ముందు, తండ్రి ముందు, భార్య ముందు అతను అలా ఉంటే కుదరదనమాట. ఒకవేళ అలా ఉన్నాడు అనుకో, పిచ్చి పిచ్చి వేషాలు లేకు, కావాలంటే ఆఫీసులో చూపించిన కోపం ఇంటి దగ్గర కాదని, అంతే కదా? అంటే బయటికి హుందాగా ఉంటారు, అదే నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, వీడిని లోపల పడండి, వీడిని కొట్టండి, వీడిని చంపేయండి అని చెప్పి అనొచ్చు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎలా ఉంటుంది వ్యక్తిగత జీవితం అంతా? ఎలా ఉంటుంది? చాలా సన్నిహితంగా ఉంటుంది అనమాట.
కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆయన పూర్ణ పురుషోత్తముడు, ఆయన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆయన కూడా వైకుంఠంలో నారాయణునిగా తన యొక్క రూపాన్ని విడిచిపెట్టి, లేదా ఈ యొక్క కారణోదక జలంలో మహావిష్ణువుగా తన రూపాన్ని విడిచిపెట్టి, లేదా గర్భోదక జలంపై గర్భోదక సాయి విష్ణువుగా తన రూపాన్ని విడిచిపెట్టి, క్షీరోదక సాయిగా తన పాత్రను విడిచిపెట్టి, ఈ సకల పాత్రలను విడిచిపెట్టి ఆయన కూడా భగవంతుడనేటువంటిది తెలియకుండా ఏమనుకుంటాడంటే తన భక్తులకు ఆధీనుడే ఉండాలని అనుకుంటాడు. చూడండి, అదే మనకి దామోదర లీలలో కనిపించేది. ఈ దామోదర లీలలో ఆయన గోప్యంగా వస్తాడు, ఎవరు కూడా ఆయన చూసి ఈయన భగవంతుడా అని ఎవరు అనుకోరు అనమాట. చూడండి, కృష్ణుడు కూడా కోరుకునేది అదే. కృష్ణుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి ఇప్పుడు అడిగే వాళ్ళకంటే కూడా ఆయన కూడా ఏం ఆశిస్తారంటే కొంత ప్రేమ కావాలని ఆశిస్తారన్నమాట. అయితే ఇదేదో యాంత్రికంగా చేసేటువంటిది కాదు. ఎవరు పడితే వాళ్ళు ఓహో కృష్ణుడు అలా కోరుకుంటున్నాడు కదా అని చెప్పి నేను కూడా కృష్ణుడు దండిస్తాను, అలా కాదు. అది నిజమైనటువంటి హృదయ పవిత్రతతో ఆయన తనను ప్రేమించేటువంటి వారు, ప్రేమతో దండించేవారు కావాలని కోరుకుంటారు. చూడండి, అందుకే మనం చూస్తే ఎందుకని శ్రీకృష్ణుని యొక్క అవతారం ఎందుకని అత్యంత విశేషమైనటువంటిది, ఎందుకని కృష్ణుని యొక్క లీలలు అత్యంత మధురంగా ఉంటాయంటే ఆయన అది కోరుకుంటాడు అనమాట. చూడండి, మనం చూస్తుంటాం చాలా మంది బాగా సమాజంలో పేరుగాంచిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరికీ తెలియకుండా వేరే మారు వేషంలో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అసలు వేషంలో బయటకు వెళ్ళారనుకోండి, ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం మీద పడిపోతుంటారు వచ్చి కదా. మనం చూస్తుంటాం సినిమా యాక్టర్లు లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు బాగా సమాజంలో బాగా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు వచ్చారనుకోండి, జనం అందరూ ఏం చేస్తారో వెళ్ళి మీద పడిపోతారు అనమాట. వాళ్ళు కనీసం ఏదైనా కొనుక్కుందామని మన పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తుంటాం. ఈ సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఏదైనా కొనుక్కుందామని చెప్పి ఏదైనా అంగడికి వెళ్ళినా సరే అక్కడ కూడా జనం మూగిపోతుంటారు. వాళ్ళు ట్రాఫిక్లో ఆగిపోయినా సరే జనం మూగిపోతుంటారు. శ్రీల ప్రభుపాద వారు చెప్పేవారు ఏంటంటే ఈ మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇది గొప్ప తలపోటుగా ఉండేదట. ఒక్కొక్కసారి ఆయన అనేవాడట ఏమిటంటే నాకు ఎప్పుడు మరణం వస్తుందా అని చూస్తున్నానని అనేవాడట. చూడండి, ఎందుకంటే ఈ బాధపడలేక ఎక్కడికి వెళ్ళినా సరే వేలకు వేల మంది, చూడండి ఆ రోజుల్లో గాంధీ ఎక్కడికైనా వెళ్ళాడంటే ఆయన వేలకు వేల మంది వచ్చి పోగొడిపోయారు అనమాట. కనీసం తినడానికి కానీ కనీసం మూత్ర విసర్జన చేయడానికి కూడా ఒప్పుకోరు అనమాట. ఊరే ఆగంటారా కాసేపు అటు వెళ్ళి మూత్ర విసర్జన చేస్తారన్న వెనకాల వేల మంది వచ్చేస్తుంటారు. ఎక్కడ చచ్చేది వీళ్ళతో. చూడండి, కాబట్టి ఆయన ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడట ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది. వాళ్ళు ఎవరికి అవకాశం లేదు. అందుకే కొంతమంది మారు వేషాల్లో తిరుగుతుంటారు, మారు వేషాల్లో వెళ్ళి పని చేసుకుని వస్తూ ఉంటారు. అలాగే భగవంతుడు కూడా ఈ యొక్క సృష్టి స్థితి లయ కార్యాలు ఏవైతున్నావో ఇవన్నీ రోజు చేసే వ్యాపారం ఇదంతా. అందుకే కృష్ణుడికి ఇవన్నీ నచ్చం. అందుకే ఆయన ఏం చేస్తాడంటే బలరాముడిగా విస్తరిస్తాడు. ఇదిగో బలరాముడిగా విస్తరించి నువ్వు ఆధ్యాత్మిక జగత్తు కార్యాలను నువ్వు చూసుకో, మిగతా పనులను నువ్వు చూసుకో, నేను మాత్రం ఏం చేస్తాను. ఇప్పుడు కూడా ఏం చేస్తాడు కృష్ణుడు, సురభీరభిపాలయంతం, చూడండి, లక్ష్మీ సహస్ర శతశంభ్రమ సేవ్యమానం అని చెప్పారు. కోట్లాది మంది లక్ష్మీదేవులు ఆయనకి సేవించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారనమాట. చూడండి, కాబట్టి భగవంతుడికి ఇదంతా కూడా విసుగు కల్పిస్తుంది అనమాట. చూడండి, అందుకే ఆయన కూడా కొంచెం విరామాన్ని కోరుకుంటాడు. అందుకే ఆయన ఏం చేస్తారంటే ఆ విధంగా విరామాన్ని కోరుకున్నప్పుడు, అందుకే భగవంతుడి యొక్క అవతరణ మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే సాధారణంగా భగవంతుడు అంటే అందరూ ఏమనుకుంటారంటే భగవంతుడు అంటే ఇటు ఆయన నిరాకారుడు, ఆయనకి కేవలం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కనీసం వైదిక మత విధానంలో వైదిక శాస్త్రాల్లో అయితే భగవంతుడు ఒక వ్యక్తి అనేటువంటి భగవంతుడికి లీలలు ఇవన్నీ ఉన్నాయి. ఇతర మత విధానాలను చూస్తే వాళ్ళకి భగవంతుడికి లీలలు అంటే ఏమి ఉండవు. వాళ్ళ దృష్టిలో భగవంతుడు అంటే ఎక్కడో మేఘం మీద కూర్చుని ఉంటాడు సింహాసనంలో. చూడండి, మేఘం మీద కూర్చున్న సింహాసనంలో ఎవరైతే ఆయనకి విధేయులై ఉండరో వాళ్ళందరినీ శాశ్వతంగా నరకంలో పడేసుకుంటాడు. ఇతర మత గ్రంథాలను మనం చూస్తే దేవుణ్ణి ఆ విధంగా చూపిస్తాడు. అందుకే ఇతర మత విధానాల్లో దేవుడు అంటే భయపడతారు అందరూ కూడా. చూడండి, వాళ్ళు ఎలాగంటే భయపెట్టి వాళ్ళని అదుపులో పెట్టుకుంటారు. అమ్మో దండిస్తాడు. కానీ భగవంతుడు ఆ విధంగా ఉండాలనుకోడు ఇప్పుడు కూడా. అంటే ఆయన చూస్తే అందరూ కూడా పారిపోయేటట్టుంటే ఆయనకి ఏం ఆనందం కలుగుతుంది చెప్పండి. చూస్తేనే అమ్మో వచ్చేస్తున్నాడు, కొట్టేస్తారు, పడేస్తారు. ఆయన కూడా ఏం కోరుకుంటాడంటే నేను జనాన్ని కొట్టడం కాదు, నన్ను ప్రేమతో కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కావాలనుకుంటాడు.
ఆ విధమైనటువంటి భక్తులు ఎప్పుడైతే లభిస్తారో అప్పుడు ఇదిగో ఇక్కడ మనం చూస్తాం దామోదర లీలలో ఆయన ఏం చేశాడు మరి, యశోదామాత ఆ విధమైనటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తురాలు. అందుకని ఆయన ఏం చేశాడు, తన భక్తుడి చేత దండింపబడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అది విశేషం ఈ దామోదర లీలలో. మరి భగవంతుని యొక్క లీలలను మనం నిత్యం చర్చించాలి. భగవంతుని యొక్క లీలలను చర్చించడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మనం చర్చించడానికి అనేక విషయాలు ఉన్నాయి కదా. రోజు వార్తాపత్రికలు ఉన్నాయి. ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు కూడా ఎక్కువ చదవట్లేదు, ఎందుకంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. రోజు ఎప్పటికప్పుడు వార్తలు ఏం జరుగుతున్నాయి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఎన్నో కొన్ని వందల వేల టీవీ ఛానల్స్ ఉన్నాయి, వార్తా ఛానల్. చూడండి, పూర్వం ఎలా ఉండేదంటే రోజులో ఏదో సాయంత్రం ఒక అరగంట వార్తలు చెప్పేవారు. ఇప్పుడు వార్తలే వినోదంగా మారిపోయాయి. అర్థమవుతుంది కదా. రోజుకు ఒక అరగంటే వార్తలు తెలుసుకునేవారు దేశం మీద ఏం జరుగుతుందని. తర్వాత ఏమైంది, రోజుకు ఒక అరగంటల్లా రోజుకి ఉదయం ఒక అరగంట, సాయంత్రం అరగంట, తర్వాత మధ్యాహ్నం కూడా ఒక అరగంట, క్రమక్రమంగా కేవలం వార్తలే వచ్చే ఛానల్ ఎక్కువైపోయి. ఎవరు ఊహించలేదనమాట పూర్వం. అంటే వార్తలకి ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉంటుందా? కొన్నాళ్ళకి అసలు వార్తలే వినోదంగా మారిపోయి. అంటే జనం పరిస్థితి ఎలా అయిపోయిందంటే, వాడు ఏమన్నాడు, వాడిని ఏమో తిట్టుకుంటున్నాడు, నలుగురు కలిసి ఒకరిని తిట్టుకుంటారు, దానికి ఒక కార్యక్రమం పెడతారు. ఇలాగా మనుషులు చర్చించడానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మరి ఇన్ని విషయాలు ఉండగా భగవంతుడి లీలల్ని మనం ఎందుకు చర్చించాలి? ఇది ప్రశ్న. ఎవరు చెప్తారా సమాధానం? మనకి రామాయణం ఉంది, భాగవతం ఉంది, అలాగే మనకి అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి, మహాభారతం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సరే, వీటిని ఎందుకు చదవాలి? కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ రామాయణ మహాభారత భాగవతాలు ఎప్పుడో చరిత్రలో జరిగిపోయినాయి, ఎప్పుడో చరిత్రలో జరిగిపోయిన వాటి గురించి మనకెందుకు? ఎప్పుడో రాముడు అలా చేశాడు, ఎప్పుడో కృష్ణుడు అలా చేశాడు, ఎప్పుడో నరసింహస్వామి అలా చేశాడు, ఇవన్నీ మనకెందుకు? ఇవన్నీ ఇప్పుడు మేము ఎందుకు చదవాలి? కొంతమంది ప్రశ్నలు. కొంతమందిని అడిగామనుకోండి, రామాయణం చదవచ్చు కదండి, ఇప్పుడో జరిగిపోయింది కదండి రామాయణం, అప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకంటే మాకు, ఇప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి చెప్పండి అంటారు. మరి అసలు ప్రయోజనం ఏమిటి వీటిని చర్చించడం వల్ల? ఆనందం లభిస్తుంది, ఇంకా హృదయంలో కల్మషాలు నాశనం అవుతాయి, ఇంకా ఔషధం. ఇంకెవరైనా చెప్తారా? భగవంతుడి పైన నమ్మకం పెరుగుతుంది, ఇంకా ఇంకెవరైనా చెప్తారా? అయినా ముక్తి పొందుతాం. సరే, ఇవన్నీ కూడా సరైనవే. కానీ అసలైనటువంటి విషయం ఏమిటో తెలుసా? ఎందుకని మనం భగవంతుని యొక్క లీలలని ఎప్పుడూ కూడా చర్చిస్తూ వాటిని అధ్యయనం చేస్తూ ఉండాలంటే, మనకి శ్రీమద్ భాగవతంలో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, భగవంతుడు ఎంతటి ఉదారుడంటేనట, ఎవరైతే భగవంతుని యొక్క లీలల పట్ల అనురక్తిని కలిగి ఉంటారో వాళ్ళు శరీరాన్ని విడిచిన తర్వాత ఆ లీలల్లోకి ప్రవేశిస్తారట. ఇప్పుడు మీరు మంచి సినిమా చూస్తున్నారండి, మంచి సినిమా చూస్తున్నారు, అక్కడ మంచి హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు, డ్యూయట్ జరుగుతూ ఉంది, మంచి మ్యూజిక్ డ్యాన్స్ అంతా జరుగుతూ ఉంది. మీరు అదే చూస్తూ ఉన్నారు. మీరు ఏమన్నా దూకేసి తెరలోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటుగా డ్యాన్స్ చేయగలరా? మీరు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ ఒకవేళ మీరు భగవంతుని యొక్క ఏదో ఒక లీలపై మీరు అనురక్తిని పెంచుకుంటే, భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే భగవంతునికి లీలల్ని శ్రవణం చేస్తారో వాళ్ళకి ఇచ్చే అత్యున్నతమైనటువంటి ఫలితం ఏమిటో తెలుసా? ఆయన ఆ లీలలను ఎక్కడైతే చేస్తారో ఆ లీలల్లోకి మీకు కూడా స్వాగతం పలుకుతారు. మీకు అర్థమవుతుంది కదా. ఏదో రామాయణం చదువుతున్నాం, ఒక వ్యక్తి అనుకున్నాం, చాలా మంది రామాయణం చదువుతూ వాళ్ళు ఆనంద బాష్పాలు కలుస్తుంటారు అనమాట. రాముడు అలా చేశాడా, హనుమంతుడు ఇలా చేశాడా, వానరుడు ఇలా చేస్తారా, ఇవంటే ఇంత అనురక్తిని పెంచుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే, చూడండి, భగవంతునికి లీలలన్నింటినీ కూడా నిత్య లీలలు అని చెప్పంటారు. నిత్య లీలలు అంటే ఏమిటి? చాలా మంది ఏమనుకుంటారంటే, రామావతారం ఇప్పుడు అయిపోయింది, కృష్ణావతారం ఇప్పుడు అయిపోయింది, నరసింహావతారం ఇప్పుడు అయిపోయింది. ఎప్పుడో అయిపోవడం కాదు, అవన్నీ నిత్య లీలలు. చూడండి, దీనికి చక్కటి ఉదాహరణ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా. ఈ రోజు ఉదయం ఇక్కడ సూర్యుడు ఉదయించాడు కదా, ఈ ప్రదేశంలో ఉదయించాడు. ఇప్పుడు ఈ సమయంలో సూర్యుడు ప్రపంచంలో ఏదో ఒక చోటున ఉదయిస్తున్నాడా లేదా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు లేడు అంటే దాని అర్థం ఇంకెక్కడా లేడనా?
కాదు, ఎక్కడో ఒక చోటన సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తూ ఉంటాడు, ఎక్కడో ఒక చోటన ఇప్పుడు సూర్యుడు మిట్ట మధ్యాహ్నం ఉంటాడు, ఎక్కడో ఒక చోటన ఇప్పుడే సూర్యుడు అస్తమిస్తూ కూడా ఉంటాడు. అంటే మీరు గడియారం తీసుకుంటే గడియారంలో ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఉన్నాయో ప్రతిదీ ఎక్కడో చోటన ఆ నిమిషం జరుగుతూ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు నాకు 2:30 కావాలి సమయం, ప్రపంచ టైం నేను తీసి చూస్తే ఎక్కడో ఒక చోటన 2:30 అయి ఉంటుంది. ఎక్కడో ఏ కెనడాలోనో స్కాట్లాండ్లోనో ఆఫ్రికాలోనో ఇప్పుడు 2:30 ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఒక చోటన మంగళారతి జరుగుతుంటుంది ప్రపంచం, అవునంటారు కాదంటారు? ఈ సమయంలో మంగళారతి జరుగుతుందా లేదా ప్రపంచంలో? ఎక్కడే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి క్షణం కూడా చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఏం చేశారో చూడండి. ఆయన చేసినటువంటి మహత్కార్యం ఏమిటంటే గడియారంలో మీరు ఎక్కడైనా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోటన మంగళారతి జరిగేలా చేశారా లేదా? దానిని నిత్య లీల అని చెప్పంటారు. ఏ విధంగా అయితే సూర్యుడు ప్రతిరోజు కూడా ఉదయిస్తుంటాడో, ఎక్కడైతే ప్రతి చోటన అన్ని సమయాలు ఉంటాయో, అలాగే భగవంతుని యొక్క లీలలు కూడా ఎప్పుడూ ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రామలీల ఎక్కడో జరుగుతుంటుంది, ఎక్కడో దశరథుడు శ్రీరామచంద్రుడిని లక్ష్మణ స్వామిని ఇద్దరిని కూడా విశ్వామిత్రునికి అప్పచెప్పుకుంటాడు. ఆ విరహ భావనతో ఎక్కడో బాధపడుతూ ఉంటాడు ఎవరు? దశరథుడు. ఎక్కడో చోటన ఇప్పుడు రావణాసురుడు రణరంగంలో పడి ఏడుస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక చోటన హనుమంతుడు ఇప్పుడు లంఘిస్తూ ఉంటాడు సముద్రాన్ని, చూడండి. అలాగే ఇప్పుడు దామోదర లీల ఎక్కడో జరుగుతూ ఉంటుంది, యశోదామాత ఎక్కడో కృష్ణుని పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకంటే అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. ఈ బ్రహ్మాండంలో మనకి ఎప్పుడైతే సమయం అవుతుందో అప్పుడు మళ్ళీ రేపు సూర్యోదయం అవుతుంది. మనకి రేపు ఉదయం వరకు మనం వేచి ఉండాలి సూర్యుడు ఉదయించాలి. కానీ ఇప్పుడు ఎక్కడ చూడండి సూర్యోదయం జరుగుతుందా లేదా? అలాగే మన పురాణాల్లో ఈ భగవంతుని అవతారాలు ఏవైతే ఉన్నాయో, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, శ్రీకృష్ణుని లీలలు, బలరామునిగా అనేకమైనటువంటి అవతారాలు, శ్రీ చైతన్య మహాప్రభు, చూడండి. ఈ అవతారాలన్నీ ఏ విధంగా అయితే ఇప్పుడు ఎక్కడో చోటున ఉదయం 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుందో, అలాగే ఇప్పుడు ఎక్కడో మత్స్యావతారం జరుగుతుంటుంది, తర్వాత ఎక్కడో వామనావతారం జరుగుతుంటుంది, ఎక్కడో పరశురామ అవతారం జరుగుతుంటుంది, ఎక్కడో నృసింహావతారం జరుగుతుంటుంది, చిన్న చిన్న భేదాలతోటి. చూడండి, ఎలాగంటే మనం అదే పనిని ప్రతిరోజు చేస్తున్నాం. ప్రతిరోజు మనం చేస్తున్నామా లేదా? అనేక రకాల పనులు చేస్తున్నామా? ప్రతిరోజు తింటున్నాం, ప్రతిరోజు మల విసర్జన చేస్తున్నాం, ప్రతిరోజు నిద్రపోతున్నాం. ఈ పనులన్నీ చేస్తున్నాం లేదా? రోజు చేస్తున్నాం, కానీ కొద్ది కొద్ది తేడాలతో చేస్తున్నామా లేదా? అలాగే భగవంతుని యొక్క అవతారాలన్నీ కూడా ఈ సృష్టిలో ఎక్కడో ఒక చోటన చిన్న చిన్న భేదాలతో జరుగుతూనే ఉంటాయి. చూడండి, లేదంటే ఇప్పుడు మనం రాముడిని పూజించి ఏమిటి ఫలితం? ఇప్పుడు రాముడిని పూజించడానికి లేకపోతే గాంధీని పూజించడానికి ఏమిటంటే తేడా? గాంధీ చనిపోయాడు, మరి రాముడు కూడా ఇప్పుడు లేడు కదా. ఎవరైనా అనవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎందుకు రాముడు ఒక చారిత్రక పురుషుడు వెళ్ళిపోయాడు కదా, ఆయన ఎందుకు పూజిస్తారు? గాంధీని పూజించడం రాముడిని పూజించడం ఒకటేనా? గాంధీ అనే ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఆయన గతించాడు, ఆయన తన శరీరాన్ని వదిలేసి ఇప్పుడు ఏ శరీరంలో ఉన్నాడో మనకు తెలియదు ఆయన. కానీ భగవంతుని యొక్క రూపాలు అవి సచ్చిదానంద రూపాలు, అందుకే నమామీశ్వరం సచ్చిదానంద రూపం. భగవంతుని రూపం సచ్చిదానంద రూపం. ఆయన యొక్క శరీరము ఆత్మ అనేటువంటివి ఏం లేవు, ఆయన రూపం దివ్యమంగళ విగ్రహం. కాబట్టి ఏ విధంగా అయితే సూర్యుడు ఆకాశంలో ఎల్లప్పుడూ కూడా ప్రయాణిస్తూ ఉంటాడో, అదేవిధంగా భగవంతుని యొక్క లీలలు కూడా అలా ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటాయి. మనకి ద్వాపరయుగం 5000 సంవత్సరాల క్రితం అయిపోయింది అంటే ఇక్కడ ఈ బ్రహ్మాండంలో, ఈ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నటువంటి బ్రహ్మాండంలో కృష్ణలీల అయిపోయింది. బ్రహ్మ యొక్క ఒక రోజుకి ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు. చూడండి, బ్రహ్మ యొక్క ఒక రోజు ఎంతండి? శాస్త్రాలు చెప్తున్నాయి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏ యుగం జరుగుతుందో తెలుసా ఎవరికైనా? చాలా మంది మాట్లాడటం లేదు. కలియుగం జరుగుతుంది. చూడండి, ఈ కలియుగానికి ముందు ద్వాపరయుగం ఉండేది, దానికి ముందు త్రేతాయుగం, దానికి ముందు కృతయుగం. చూడండి, కలియుగం 4,32,000 సంవత్సరాలు. దీనిని 2తో గుణిస్తే ద్వాపరయుగం వస్తుంది, కలియుగాన్ని 3తో గుణిస్తే త్రేతాయుగం వస్తుంది, కలియుగాన్ని 4తో గుణిస్తే కృతయుగం వస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపితే 43 లక్షల సంవత్సరాలు అవుతాయి. చూడండి, ఈ 43 లక్షల సంవత్సరాలు దాన్ని మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 సార్లు తిరిగితే బ్రహ్మకి ఒక పగలు. చూడండి, అది బ్రహ్మకి 12 గంటల సమయం. చూడండి,
అలాంటివి ఇంకొక 1000 సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక రాత్రి. చూడండి, లెక్క పెట్టగలరా ఎవరైనా? కష్టం. అంతటి నిడివిలో ఒకసారి కృష్ణుడు వస్తాడు, అలాగే ఒకసారి రాముడు వస్తాడు, ఒకసారి ఈ అవతారాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. చూడండి, వాస్తవానికి భగవంతుని యొక్క అవతారాలు ఎప్పుడూ వస్తూ పోతూనే ఉంటాయి. ఎందుకంటే భగవంతుని యొక్క అవతారాలు అనేక రకాలుగా ఉన్నాయి. చూడండి, యుగావతారాలు అనేటువంటివి కొన్ని ఉన్నాయి, లీలావతారాలు కొన్ని ఉన్నాయి, మన్వంతర అవతారాలు కొన్ని ఉన్నాయి, ఇంకా శక్తి ఆవేశ అవతారాలు ఉన్నాయి, గుణావతారాలు ఉన్నాయి, పురుషావతారాలు ఉన్నాయి, అనేక రకాల అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నీ కూడా ఇప్పుడు వచ్చి పోతూనే ఉంటాయి. ఒక విధంగా మనం బాగా పైనుంచి చూస్తున్నట్లయితే చూడండి, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. మీకు తెలుసో లేదో, భూమి అసలు ఎంత వేగంతో తిరుగుతుందని చెప్తారు తెలుసా సైంటిస్టులు? గంటకి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. కానీ మనకేమైనా అర్థమవుతుందో చూస్తే మనకేం అర్థం కావట్లేదు. కానీ ఎంత వేగంగా తిరుగుతుందో తెలియాలంటే బాగా పైనుంచి చూడాలి. బాగా పైనుంచి చూస్తే అన్ని కూడా చాలా వేగంగా తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. అలాగే మనం చాలా పైనుంచి చూస్తే, బ్రహ్మ దృష్టి నుంచి చూస్తే ప్రతి క్షణం భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. ఎలాగైతే సూర్యుడు చూడండి, ప్రతిరోజు మనం దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాం అనుకోండి, గిరగిరా 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 తిరిగేస్తుంటాడు అనమాట సూర్యుడు. చూడండి, అలాగే భగవంతునికి అవతారాలు అనేక సంఖ్యలో వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. ఇవి నిత్యం జరిగేటువంటి విషయాలు అనమాట. అందుకే మీరు ఈ రోజు నృసింహస్వామిని పూజించారు అంటే మనం చేసినటువంటి పూజలు ఆయనకు అందుతాయి. ఎందుకని ఆయనది నిత్య రూపము కాబట్టి. మీరు ఇక్కడ పూజిస్తే ఆయన ఎక్కడున్నా మీరు సమర్పించిన పుష్పాన్ని ఆయన స్వీకరిస్తాడు. అంతేగాని లౌకికమైనటువంటి రాజకీయ నాయకులు లేదా స్వాతంత్ర సమరయోధులు లేకపోతే సమాజానికి మేలు చేసినటువంటి వాళ్ళని పూజిస్తే అవి వాళ్ళకి వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళ శరీరాలు ఉండరు కాబట్టి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎందుకంటే మనం చూస్తాం భారతదేశంలో రోడ్ల మీదకి వెళ్ళామంటే అనేకమైనటువంటి బొమ్మలు కనిపిస్తుంటాయి. వాళ్ళందరూ ఎక్కడున్నారండి అంటే ఏమో ఎక్కడున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు బహుశా తర్వాత జన్మలో వాళ్ళే వచ్చి వాళ్ళ బొమ్మనే పడగొట్టేయచ్చు, చెప్పలే. వాళ్ళకి తెలియదు కదా పూర్వజన్మలో ఆ శరీరంలో ఉన్నట్టు. తెలుస్తుందా చెప్పండి? ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన మరణించాడు, ఆయన బొమ్మ పెట్టారు ఎక్కడో. ఆ తర్వాత జన్మలో ఏ మున్సిపాలిటీ వాడి కన్నా పుట్టుండొచ్చు, ఆయనే వచ్చి ఆయన బొమ్మనే ఇచ్చి ఎవడరా ఈ బొమ్మ ఇక్కడ పెట్టాడని చెప్పి దాన్ని విసుక్కుంటూ చీపులు పెట్టి గోపుతూ ఉండొచ్చు, ఎవరికి తెలుసు? అవునా కదా? కాబట్టి ఈ విధమైనటువంటి లౌకికమైనటువంటి బొమ్మలను పూజించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళకి మనం వేసే దండలు అవన్నీ కూడా ఏమిటంటే బూడిదలో పూసిన పన్నీరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ దేహాల్లో లేరు, అసలు వాళ్ళు ఆ విధంగా పూజించబడుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా శ్రీల ప్రభుపాద గారు చెప్పారు, భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఆయన ఎక్కడ స్విట్జర్లాండ్ లో ఒక సునక శరీరాన్ని పొందాల్సి వచ్చిందట ఆయన జీవించినటువంటి విధానాన్ని బట్టి. చెప్పలేము ఎవరెవరు ఇప్పుడు గొప్ప గొప్ప అతిపెద్ద ప్రపంచంలోనే గొప్ప ఏమంటారు తేజోవంతమైనటువంటి నాయకుడు మళ్ళీ అతడికి మానవ జన్మ వస్తుందనేటువంటి భరోసా లేదనమాట. మానవ జన్మ రావాలా లేదా అనేది దేని ఆధారంగా ఇస్తారంటే వాళ్ళు ఎంత చదువుకున్నారో, లేకపోతే ఎంత ధనం సంపాదించారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, సమాజానికి ఏం చేశారు, దాన్ని బట్టి కాదు మనకి తర్వాత జన్మలో మానవ జన్మ ఇచ్చేది. వాళ్ళు ఈ జన్మలో భగవంతుడికి ఎంత సేవ చేశారు, వాళ్ళు భగవంతుడికి ఎంత సేవ చేశారనే దాన్ని బట్టి వాళ్ళకి మానవ జన్మ వస్తుంది. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత 2వ అధ్యాయం 61వ శ్లోకంలో, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయు నవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పుకుంటున్నాడు. ఎవరైనా స్వల్పమప్యస్య ధర్మస్య, చూడండి ఇక్కడ చాలా మంది ఏదో ఎవరెవరి పనుల్లో వాళ్ళు పెడుతుండొచ్చు. ఇక్కడ ఏదో పెద్దగా ఇక్కడ కోలాహలంగా ఉంది, భక్తులందరూ కూర్చున్నారు కదా అని చెప్పి, ఏదో అందరూ గుమ్ముగూడారు కదా అని చెప్పి ఒక వ్యక్తి ఏదో ఆసక్తితో ఇక్కడికి వస్తాడు, చూద్దాం ఏమవుతుందని. పక్కనున్నవాడు ఎవడో రావయ్య అని చెప్పి చేపట్టుకు లాక్కొచ్చి దేపు భగవంతుడికి అని చెప్పి పెట్టించాడు. వాడి జీవితంలో ఎప్పుడు వాడికి ఆధ్యాత్మికంగా ఏమి చేద్దామని కూడా ఆలోచన లేదు. కానీ వాడు పెట్టినటువంటి చిన్ని దీపం వల్ల వాడికి మానవ జన్మ అవుతుంది తర్వాత. లేదా నామ సంకీర్తనం జరుగుతుంటుంది రహదారుల్లో, చాలా సార్లు చూస్తుంటారు. నామ సంకీర్తనం చేస్తున్నప్పుడు కొంతమంది చెవులు మూసుకుంటారు అనమాట, హరాం హరాం అని. అయ్యో వినకూడదు వినకూడదని అంటే అప్పటికే వెళ్ళిపోయింది లోపలికి. కాబట్టి ఎవరు చేయగలిగింది ఏం లేదు, వాళ్ళకి ఖచ్చితంగా మానవ జన్మ వస్తుంది. వాళ్ళు ఏ కులస్తులు, ఏ మతస్థులు, వాళ్ళు ఏ జాతి వాళ్ళు మనుషుల లేకపోతే ఏమిటనే దానితో సంబంధం లేకుండా భగవంతుని యొక్క నామ రూప గుణలీలని ఏదో ఒక విధంగా మనం విన్నా, ఏదో ఒక విధంగా దానితో మనం అనుసంధానం అయ్యామంటే ఖచ్చితంగా తెలిసి చేసినా తెలియక చేసినా సరే. చూడండి శాస్త్రాలు చెప్పబడింది, ఒక వ్యక్తి
ఏదో ఆవును మేపుకుంటూ పెడుతున్నాడట. ఆవు ఏం చేసిందంటే అది ఆ ఎవరైతే పట్టుకున్నాడో వాడి చేతిలోంచి తప్పించుకుని ఒక ఆలయంలో దూరిందట. ఆలయంలో దూరి వాడు పట్టుకుందామని వెనకాల పరిగెడుతుంటే ఆలయం చుట్టూ తిరుగుతుందట. దాని చుట్టూ వీడు కూడా తిరుగుతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నారు? వాడు తప్పించుకుందామని చెప్పి అది పరిగెడుతుంది, పట్టుకుందామని వీడు పరిగెడుతున్నాడు. కానీ ఎక్కడ పరిగెడుతున్నారు వీళ్ళు తెలియకుండా ఆలయం చుట్టూ పరిగెడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు ఎన్నో వందల ప్రదక్షిణలు చేశారట. వాడికి ఎంతో ఉన్నతమైనటువంటి జన్మ లభించింది, తెలియక చేసినా సరే. కాబట్టి మళ్ళీ మనకి మానవ జన్మ రావాలా లేదా అనేది మనం ఎంతో కొంత భగవత్ సేవ చేసి ఉంటేనే మనకి మానవ జన్మ ఇప్పుడు లభించింది. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి, మళ్ళీ మనం ఇలాంటి జన్మ మృత్యు జరావ్యాధులతో కూడినటువంటి దుఃఖకరమైన మానవ జన్మను మళ్ళీ పొందాలా, లేకపోతే నిత్యమైనటువంటి జీవితాన్ని పొందాలా. ఇది ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఈ సమయంలో ఇప్పుడు మళ్ళీ మనకి మానవ జన్మ అనేది వచ్చింది కాబట్టి సాధారణమైనటువంటి మానవుల యొక్క బొమ్మలను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం లేదు. కానీ భగవంతుడికి మనం శ్రీరామచంద్రునికి ఒక పుష్పాన్ని ఇచ్చామంటే, దామోదరునికి ఒక దీపాన్ని ఇచ్చామంటే, ఎక్కడో ఒక చోటన దామోదర లీల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక విశేషం ఏమిటంటే అవతారాలు జరగటమే కాదు, ఎప్పుడైతే కృష్ణలీల ఇప్పుడు జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా మంది భాగవతం చదివి ఉంటారు, లేదా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గ్రంథం కృష్ణ గ్రంథం ఉంది. అందులో భగవంతుడి లీలలు వరుసలో ఉంటాయి. మొట్టమొదటి లీల ఏమిటి? ముందు ఆయన కారాగృహంలో పుడతాడు కదా. పుట్టిన తర్వాత మళ్ళీ తర్వాత శకటాసురుని సంహరిస్తాడు, తర్వాత పోతన సంహారం జరుగుతుంది, తర్వాత ఈ తృణావర్తుడు ఎత్తికెళ్ళిపోతాడు. ఈ లీలలని జరుగుతుంటాయి. ఇంకా విశేషం ఏం చెప్పారంటే శాస్త్రాల్లో, చూడండి, సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా మనకి మొట్టమొదట సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కదా. తూర్పున ఉదయిస్తాడు. భారతదేశంలో అందరికంటే ముందు అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది, సూర్యుడు కనిపిస్తాడు. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ సమయానికి గుజరాత్లో చీకటిగా ఉంటుంది, అందరూ నిద్రపోయి ఉంటారు. ఈ సూర్యుడు గుజరాత్లో కనిపించే నాటికి అరుణాచల్ ప్రదేశ్లో అప్పటికే సమయం ఒక అరగంట గంట దాటిపోతుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఎక్కడో ఒక జగత్తులో ఇప్పుడు కృష్ణుడు, ఇక్కడ చూడండి, ఇప్పుడు కృష్ణుడు ఇప్పుడు కారాగృహంలో ఇక్కడ జన్మించాడని అనుకుందాం. దీనికి ముందే వేరొక బ్రహ్మాండంలో ఎక్కడో అక్కడ కంసుడు దేవకీదేవిని గద్దించడం జరుగుతుంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి పోతన సంహారం అనే లీల జరుగుతుంది. అంటే దీనికి ముందు లీల ఎక్కడో ఇంకో బ్రహ్మాండంలో జరుగుతుంటుంది. చూడండి, ఏ విధంగా అయితే సూర్యుడు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఒక చోట 6:30, ఒక చోట 7, 7:30, 8, 8:30, 9 అలా ఇదే భూమి మీద ఎలాగైతే సమయాలు మారుతున్నాయో అలాగే వివిధ బ్రహ్మాండాల్లో కూడా భగవంతుని యొక్క లీలలు, ఒక లీల ఇక్కడ జరిగితే తర్వాత లీల అక్కడ జరుగుతుంటుంది, తర్వాత లీల ఇంకో చోట జరుగుతుంటుంది, ఈ రకంగా జరుగుతుంటాయి. అందుకే మనం దేశకాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ సమయంలో అయినా సరే మనం భగవంతుడిని కీర్తిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మనం చదువుతున్నాం ఏమని, యశోదాదేవి కృష్ణుడి వెనకాల పరిగెడుతుంది అని చెప్పి, వాస్తవంగా యశోదాదేవి కృష్ణుడి వెనకాల ఇప్పుడు ఎక్కడో పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ లీలల పట్ల ఎవరైతే అనురక్తి పెంచుకుంటారో, భగవంతునికి లీలల పట్ల అనురక్తి పెంచుకుంటారో, పూర్వం కులశేఖరాలు వారని, కులశేఖర మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడు అనమాట. ఆయన చాలా శుద్ధమైనటువంటి రామభక్తుడు అన్నమాట. చూడండి, ఆయన ఎంతటి రామభక్తుడు అంటే ఆయన ప్రతిరోజు రామాయణం చదువుతూ ఉంటాడు. రామాయణం చదువుతుంటే ఆయన ఏ లీల దగ్గరికి వస్తాడంటే, ఇప్పుడు సీతాదేవి జాడ తెలిసింది. చూడండి, రాముడికి సీతాదేవి జాడ తెలిసింది. ఇప్పుడు విజయదశమి రోజు తెలిసింది ఆ విషయం. వెంటనే రాముడు ఏం చేస్తాడు, ఒక ఉత్సవం చేస్తాడు. ఉత్సవం చేసి పదండి మన యుద్ధానికి సన్నద్ధం అవుతుందని చెప్తాడు. ఆ లీల జరుగుతూ ఉంటే ఆయన రాజు అన్నమాట, ఒక రాజ్యానికి రాజు. అది చదివి వెంటనే ఆయన కూడా అందులో మునిగిపోయి, ఓ సీతాదేవి తెలిసిందా, ఇప్పుడు మనం లంక మీదకి యుద్ధానికి వెళ్ళాలని చెప్పి ఆయన చదువుతున్నాననే విషయం మర్చిపోయి వెంటనే మంత్రులు పిలిచి మొత్తం సైన్యాన్ని సమాయత్తం చేయండి, లంకా నగరం యుద్ధానికి వెళ్ళాలి మనం అనుకుంటాం. మంత్రులందరూ ఇదేమిటి ఈయన బండి బాగోదేమో ఏంటంటే, అలాగే అలాగే రాజుగారు అని చెప్పి మొత్తం అందరినీ కూడా అందరూ సైన్యం సిద్ధం ఉండి లంకా నగరం మీద యుద్ధానికి వెళ్ళాలి మనం. ఎవరికి అర్థం కాదు ఏమిటి ఇలా జరుగుతుందని, ఎందుకంటే ఆయన అందులో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మన మానవ జీవిత సాఫల్యం ఏమిటంటే భగవంతుని యొక్క ఏదో ఒక లీలకి మనం అనురక్తులం అవ్వాలి. అంతేగాని మనం లౌకికమైనటువంటి ప్రాపంచిక లీలలు, రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి ఏం చేశాడు, ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిని ఏమని తిట్టాడు, లేకపోతే ఆ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ఏం గొడవ పడ్డారు, లేకపోతే ఈ సినిమా యాక్టర్కి ఇంకో హీరోయిన్తో అక్రమ సంబంధం ఎలా ఉంది, చూడండి, జనం చర్చించే విషయాలు ఇవన్నమాట. మరి ఒక్కసారి ఊహించుకోండి, భగవంతుని యొక్క లీలలను చర్చించడంలో అనురక్తి కలిగి ఏదో ఒక భగవంతుని లీల పట్ల ఆసక్తమైనటువంటి వాడికి
భగవంతుడు వారికి ఏ లీల పట్ల ఆసక్తి ఉందో అదే లీలలో పాల్గొనే అవకాశాన్ని ఇస్తున్నాడు. అలాగే ఎవరైతే ఈ లౌకికమైనటువంటి చెత్త విషయాలని ఎప్పుడు కూడా చూడండి, ఏం చేస్తారు, ఫోన్ పట్టుకొని ఇలా దగ్గరికి పట్టుకొని ఇలా గెంటేసుకుంటారు అన్నమాట. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది చూడండి. అంతే కదా. ఒకదాని తర్వాత మేము రైల్లో ప్రయాణించినప్పుడు చూస్తుంటాం, వాడు కూర్చుంటాడు, వాడు అంటే మనం వాడి ఫోన్లో ఏం జరుగుతుందో చూడకల్లా వాడి కళ్ళు చూస్తే తెలిసిపోతుంది ముఖం మీద. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా బెర్త మీద పడుకుని ఇలా చూసుకుంటారు. మన అవతల బెర్త నుంచి మనం చూస్తే వాడి ముఖంలో అన్ని బొమ్మలు చదువుతున్నట్టు కనిపిస్తాయి. అలాంటి వాడు మరణిస్తే వాడి గతి ఏమిటో అర్థం చేసుకోండి. వాడు ఎక్కడికి వెళ్తాడు, వాడు చూడండి, వాడు ఎంత దారుణమైనటువంటి గతిని పొందుతాడు. కాబట్టి మనం మానవ జన్మని పొందామంటే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మరి మనం నిత్య లీలలో ప్రవేశించాలా, లేకపోతే ఈ లౌకికమైనటువంటి లీలలోకి తిరిగి రావాలా చెప్పండి. భగవంతుడు చేస్తే దాన్ని లీల అని చెప్పంటారు, మనం చేస్తే దాన్ని మన కర్మ అని చెప్పంటారు. కాబట్టి మరి ఎందులోకి ప్రవేశించడం ఉత్తమం చెప్పండి. ఎందుకంటే మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు, భాగవతం చెప్తుంది, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు స్వయంగా. ఒకవేళ మనం రామలీలపై ఆసక్తి పెంచుకున్నాం అనుకోండి, మనకు కూడా ఉత్సాహం వస్తుంది. రామాయణం చదివినప్పుడు చూడండి, ఈ వానరులందరూ కూడా యుద్ధానికి పెడుతున్నారు, చెట్లు విసురుతున్నారు, రాళ్ళు విసురుతున్నారు, నేను కూడా చక్కగా ఈ వానరులతో పాటుగా ఉంటే ఎంత బాగుంటుంది అని ఒకవేళ ఎవరైనా అనిపించింది అనుకోండి, ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇస్తారు భగవంతుడు. అందుకే ఆచార్యులు పరమపదించినప్పుడు నిత్య లీలా ప్రవిష్ట అని చెప్పంటారు. నిత్య లీలా ప్రవిష్ట అంటే ఏమిటి అర్థం? ఆయన ఇక్కడ శరీరాన్ని వదిలాడు, తర్వాత ఆయనకి ఏ లీల అయితే ఇష్టమో ఆ లీలలో పాల్గొనడానికి వెళ్ళాడు అని అర్థం నిత్య లీలా ప్రవిష్ట అంటే. అందుకే ఆచార్యులు ఆవిర్భవించిన తిరోభవించిన వాళ్ళ యొక్క ఆవిర్భావ తిరోభావ దినోత్సవాలని మనం ఒక ఉత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. అది అందుకే మన విలువైనటువంటి సమయాన్ని ఎప్పుడు కూడా మనం ఏదో ఒక భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని గురించి ఆలోచించడం గురించో, వినడం గురించో, అవతల వాళ్ళకి చెప్పడం గురించో, దాన్ని చర్చించడం గురించో, చదవడం గురించో ఉపయోగించుకోవాలి. లేదంటే ఏమవుతుంది, ప్రాకృత రసం అంటే ఏమిటి? ఇదిగో ఈ ప్రపంచంలో జరిగేటువంటి వ్యవహారాలు అన్నమాట. మన విలువైనటువంటి మనకి చాణక్య పండితుడు చెప్తాడు, ఎవరైతే ఏ వ్యక్తులైతే మరొక వ్యక్తి యొక్క రహస్యం గురించి చర్చించుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తారో వాళ్ళు చలిచీమల చేత సర్పం చంపబడినట్టుగా చేస్తారట తర్వాత జన్మలో. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నిటి గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు లోకంలో ఏం జరుగుతుంది, వాడేం చేశాడు, వీడేం చేశాడు, ఈవేం చేసింది, ఆవిడేం చేసింది, వాడెలా తెచ్చాడు, వీడెలా తెచ్చాడు, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అనమాట. ఆ విధంగా ఎవరైతే ఇతరుల గురించినటువంటి వ్యక్తిగత వ్యవహారాల గురించి చర్చించడంలో ఆనందాన్ని పొందుతుంటారో వాడు తర్వాత జన్మలో ఏమవుతుందంటే ఇక్కడ చెప్తున్నారు ఏమిటంటే, ఏ విధంగా అయితే చీమల పుట్టలోకి ప్రవేశించినటువంటి పాము చీమల చేత ఒకేసారి దాడి చేయబడి చంపబడుతుందో అలా చనిపోతారు. మరి మనకి విలువైన మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఎందుకు అలాంటి గతి పాలవ్వాలి? మనం ఎందుకని భగవంతుని యొక్క నిత్యమైనటువంటి లీలలోకి ప్రవేశించకూడదు? ఏది మేలంటారు, భగవంతుని యొక్క నిత్య లీలలోకి ప్రవేశించడం మేలా, లేకపోతే ఇదిగో ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చి ఈ విధంగా జన్మ మృత్యు ముసలితనం వ్యాధి అలాగే ఆధ్యాత్మిక క్లేశాలు, అధిదైవిక క్లేశాలు, అతి భౌతిక క్లేశాలు వీటితో దుఃఖించడం మేలా? ఏమంటారు మీరు అందరూ చెప్పండి? ఏమంటారు? దామోదర లీల ఆకర్షణీయంగా ఉందా మనకి, లేకపోతే వేరే లౌకికమైనటువంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి? అది మనం ఆలోచించాలి. మనకు ఒకవేళ భౌతికమైనటువంటివి ఆకర్షణీయంగా ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం. అసలు ఎందుకని భగవంతుడు అవతరిస్తాడంటే ఇదే కారణం. ఎందుకోసం అంటే మనం చర్చించడానికి, వినడానికి, వాటికి ఏదో కొంత విషయం ఇచ్చి వెళ్ళడానికి అనమాట. ఒకవేళ భగవంతుడు అవతరించకపోతే, భగవంతుడు లీలలు చేయకపోతే కొంతమంది అపరమేధావులు ఉంటారు, వాళ్ళు అడుగుతుంటారు, భగవంతుడు అవతరించడండి, ఆయన ఎందుకంటే అవతరించడం, ఆయన మేఘాల్లో సింహాసనం మీద కూర్చుంటే సరిపోతుంది, అన్ని ఇక్కడ జరిగిపోతుంటాయి. భగవంతుడు అవతరించడం అంటే ఆయన ఎందుకు అవతరిస్తాడు అని దెబ్బలాడతారు. ఒరే బాబు, భగవంతుడు అవతరించకపోతే నువ్వు ఏం వింటావు, ఏం చూస్తావు, ఏం చర్చిస్తావు, ఏం ఆలోచిస్తావు? భగవంతుడు వచ్చి లీలలో చేయకపోతే నీ గతి ఏమిటి? ఏమైపోతుంది మన పరిస్థితి చెప్పండి? భగవంతుడు ఎన్ని లీలలు చేసినా మనం భగవంతుడి లీల గురించి మాట్లాడతాం, అవునా? భగవంతుడు ఎన్ని అవతారాల్లో వచ్చాడు చూడండి. అందుకే భాగవతంలో మనం చూస్తే ఆయన ఎన్ని అవతారాల్లో ఆయన వచ్చాడు. మత్స్యావతారంలో వచ్చాడు, ఆయన వరాహావతారంలో వచ్చాడు, కూర్మావతారంలో వచ్చాడు, నృసింహావతారంలో వచ్చాడు, వామనావతారంలో వచ్చాడు, పరశురామునిగా వచ్చాడు, శ్రీరామునిగా వచ్చాడు, కృష్ణునిగా, బలరామునిగా వచ్చాడు,
బుద్ధునిగా వచ్చాడు. ఇవి కాకుండా ఇంకా ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఋషభదేవుని అవతారం, పృథు మహారాజు అవతారం, శ్రీమద్ భాగవతంలో దగ్గర దగ్గర 22 అవతారాల గురించినటువంటి విషయాలు చెప్పుకుంటాయి. ఎందుకోసం ఇవన్నీ ఇచ్చారంటే వాళ్ళకి పని పాటు లేక కాదనమాట, మన యొక్క చైతన్యాన్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి మన చైతన్యాన్ని ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మిక తలంలో ఉంచుకోవాలి. అందుకే మనకి కృష్ణుడు వచ్చి భగవద్గీత బోధన చేశాడు. మనం ప్రతిరోజు కూడా మన భగవద్గీత కనీసం ఒక అధ్యాయం మనం పారాయణం చేయాలి, కనీసం శ్లోక తాత్పర్య సహితంగా ఏముంది చూడండి. ఆ విధంగా మానవ జన్మ లభించిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క చేతనాన్ని ఆధ్యాత్మిక తలంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి, కానీ వాళ్ళ యొక్క చైతన్యాన్ని దిగజార్చుకోకూడదు అనమాట. దురదృష్టవశాత్తు ఇప్పుడు ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లు, లేకపోతే మనిషి బయటికి ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాడంటే ఉన్నటువంటివన్నీ వినేవి, చూసేవి, వాసన వచ్చేవి అన్నీ కూడా వాడిని భగవంతుని మర్చిపోయేలా చేసేవి. అందుకే ఈ మానవ సమాజంలో సాధు సంఘం అనేది అత్యంత కీర్తనీయమైనది అనమాట. చూడండి, ఎందుకంటే ఈ విధమైనటువంటి విషయాలు మీకు ఎక్కడ వినిపిస్తాయి చెప్పండి? మీ టీవీలో వినిపిస్తాయా, లేకపోతే మీ స్టేటస్లో వినిపిస్తాయా, ఫేస్బుక్లో వాటిలో వినిపిస్తాయా? వినిపిస్తుండొచ్చు. కానీ ఈ విధంగా భక్తుల యొక్క సాంగత్యం అనేది ఎంతగా కీర్తించబడిందంటే, ఆ భక్తుల యొక్క సాంగత్యం అనేది దానికి మించినటువంటి సంపద లేదు, దానికి మించినటువంటి అదృష్టం లేదు అని చెప్పబడింది. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో మనం భగవంతుని యొక్క లీలలను, భగవంతుని యొక్క నామ రూప గుణలీలను కీర్తించేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే భక్తులతో సాంగత్యంలో ఉండే విధంగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. అందుకే భగవంతుడు మనకి ఇన్ని రకాల ఏర్పాట్లు చేశాడు, ఇన్ని రకాల ఉత్సవాలు, ఇన్ని రకాల వ్రతాలు, పూజలు, పండుగలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే భగవంతుని కీర్తించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు కలియుగంలో భగవంతుడి పేరు మీద, దేవతల పేరు మీద కూడా జరిగే ఉత్సవాల్లో కూడా సినిమా పాటలు, తాగి తందనాలు ఆడడం జరుగుతుందన్నమాట. అంతకంటే దౌర్భాగ్యం కోరుకుంటుంది. ఇక్కడ ఏమో తెలియదు, కానీ దక్షిణానికి వెళుతూ ఉంటే ఇక్కడ కూడా ఉందా చూడండి, ఎంత దురదృష్టం. అది చేసేది భగవంతుడి యొక్క ఉత్సవం, లేకపోతే దేవతల యొక్క ఉత్సవం. అందరూ కూడా దానికి విరాళాలు ఇవన్నీ కూడా ఇస్తారు. కానీ ఇక్కడ జరిగేది ఏమిటంటే ఆ విరాళాలు తీసుకుని వాళ్ళు సినిమా పాటలు పాడుతుంటారు, లేకపోతే చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తుంటారు. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేస్తుంటారు. ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం చూడండి. అందుకే మనం శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థ ఈ యొక్క ప్రచారక ఎవరైతే సంస్థాపక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో అందుకే ఆయన చెప్తారు, ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనేది దేనికోసం ఉంది అంటే జనులకు కృష్ణుని గురించి వినే అవకాశం ఇవ్వడం కోసం అని చెప్పంటారు. ఒకే పంక్తిలో చెప్పేస్తారు ఆయన, జనులకు కృష్ణుని గురించి వినే అవకాశాన్ని ఇవ్వడం కోసమే ఉంది. ఎందుకంటే ఇది శృతేక్షణ పద చూడండి. ఎందుకంటే కేవలం కృష్ణుని యొక్క లీలలను వినటం ద్వారా, మీ చెవిలోకి ఆ లీలలు వెళ్ళడం ద్వారా, వాటిని గురించి ఆలోచించడం ద్వారా ఆ విధమైనటువంటి చైతన్యంలో మనం ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌతేయ సదా తద్భావభావిత అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి చైతన్యంతో విని 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 మనం చూడండి, ఎప్పుడైతే వాటి గురించి స్మరిస్తూ మనం మన దేహాన్ని విడిచిపెట్టాలన్నమాట. అదే మన యొక్క, అది మరణించే కళ, అది నేర్చుకోవాలి. జీవించే కళ కాదు, మరణించే కళ నేర్చుకోవాలి. ఆ విధంగా ఎవరైతే మరి భగవంతుని గురించి స్మరిస్తూ చూడండి, భీష్ముడు స్వయంగా భగవంతుని చూస్తూ చూడండి, భాగవతం మొదటి స్కందంలో మనం చూస్తే ఎంత సౌభాగ్యం అయింది చూడండి. ఆయన 57 రోజులు అంపసైపోయి ఉన్నాడు చూడండి, బాణాల పడక మీద 57 రోజులు ఉన్నాడు చూడండి. 57 రోజులు వేచి చూశాడు కృష్ణుడు తన దగ్గరికి వస్తాడని చెప్పి. భీష్ముడి యొక్క కోరికను నెరవేర్చడం కోసం 57 రోజుల పాటు ఆ విధంగా ఉన్న తర్వాత ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందో అప్పుడు కృష్ణుడు స్వయంగా వచ్చి నిలబడ్డాడు తన భక్తుడు ముందు చూడండి. ఆ విధంగా కృష్ణుడిని చూస్తూ ఆయన మరణించేటప్పుడు కూడా ఏం చేశాడు, విష్ణు సహస్రనామం చూడండి. ధర్మరాజు వీళ్ళందరూ సోదరులందరూ కూర్చున్నారు చుట్టూ, వాళ్ళందరికీ కూడా విష్ణు యొక్క సహస్రనామాల గురించి, ధర్మాల గురించి, వీటన్నిటి గురించి చెప్పి అంతిమ క్షణంలో ఆయన కోరుకున్న విధంగా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఆయన కళ్ళారా చూస్తూ తన హృదయంలో నింపుకొని ఆయన తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఇది జీవితం యొక్క పరిపూర్ణత. ఏమిటి జీవితం యొక్క పరిపూర్ణత అంటే అంత్యే నారాయణ స్మృతి అని చెప్పన్నారు. మరి అంత్యకాలంలో నారాయణుని మీరు స్మరించాలి అంటే జీవితాంతం కూడా నారాయణుని స్మరించాలి. ఎందుకంటే సాధారణంగా జీవితాంతం మనం ఏమైతే చేస్తామో అవే మరణించేటప్పుడు సినిమా రీల్ తిరిగినట్టుగా తిరుగుతాయి చూడండి.
ఇప్పుడు అందరికీ కూడా షార్ట్లు చూడడం అంటే ఇష్టం కదా. మరణించే ముందు బాగా షార్ట్లు కనిపిస్తాయి మనకి ఆ టైంలో. మరణించే ముందు మనం మందు తాగిన షార్ట్, మనం వ్యభిచారం చేసిన షార్ట్, లేకపోతే మటన్ చికెన్ తిన్న షార్ట్, చూడండి ఈ షార్ట్లన్నీ వచ్చి వెళ్ళిపోతుంటాయి. చూడండి ఇప్పుడు 3 నిమిషాల షార్ట్, అప్పుడు 30 సెకండ్ల షార్ట్లు కనిపిస్తుంటాయి అనమాట. అవి చూసి అప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ దేహాన్ని వదిలేసామనుకుంటే అయిపోతుంది. ఏ విధంగా అయితే మనం నిద్రపోయేటప్పుడు ఆ రోజంతా చేసిన పనులే నిద్రపోయేటప్పుడు గుర్తొస్తాయి, అవునా కదా? చెప్పండి. పడుకునేటప్పుడు ఏం గుర్తొస్తాయి? ఆ రోజు ఎవరెవరు ఏ కార్యాలు చేసామో అవి గుర్తొస్తాయి. అలాగే ఉదయాన్నే లేవగానే నిన్నటి రోజు దేని గురించి ఆలోచిస్తున్నామో అవి గుర్తొస్తాయి, అవునా? ఉదయం లేవగానే నిద్రపోయే ముందు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళీ అదే ఆలోచన వస్తుంది. అలాగే మరణం అనేది కూడా ఒక దీర్ఘమైనటువంటి నిద్ర. 7 నెలల పాటు నిద్రపోతాం. 7 నెలల తర్వాత మళ్ళీ మనకి మెలకు వస్తుంది అనమాట. ఇంకొక తల్లి గర్భంలో ప్రవేశిస్తాం. శ్రీమద్ భాగవతం చదివితే ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి మనం జీవితాంతం ఏదైతే చేస్తామో మరణ సమయంలో అదే గుర్తొస్తుంది. అందుకని మనం ఈ విషయం తెలిసినటువంటి తక్షణం మనం అందరం కూడా జాగ్రత్త పడాలి. మన చైతన్యాన్ని దిగదార్చుకోకుండా మన చైతన్యాన్ని ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే మానవ జన్మలో మనం చేయాల్సినటువంటిది. మానవ జన్మ ఉన్నది దానికోసమే. అందుకే దేవతలు కూడా ఈ యొక్క జంబూ ద్వీపంలో ఈ భరతఖండంలో భరతవర్షంలో జన్మించాలని వాళ్ళు కూడా ఆరాటపడుతుంటారు. భాగవతం 5వ స్కందంలో వివరించబడుతుంది. దేవతలందరూ కూడా వాళ్ళు వేచి చూస్తుంటారు ఎప్పుడు మనకి మానవ జన్మ అవుతుందా అని. కాబట్టి మనకి విలువైనటువంటి మానవ జన్మ వచ్చింది. చైతన్య మహాప్రభువు చెప్తారు, భారత భూమితే హైలా మనుష్య జన్మ యారా జన్మ సార్థకికర పరోపరోపకారం చెప్పంటారు. ఎవరైతే ఈ భారతవర్షంలో మానవ జన్మని పొందారో వాళ్ళు తమ జన్మని సార్థకం చేసుకుని ఇతరులకు పరోపకారం చేయాలి. కాబట్టి మనకి చాలా విలువైనటువంటిది. అది కూడా మనకి ఈ ప్రాంతంలో మనకి భగవంతుని యొక్క లీలలు జరిగినటువంటి ప్రదేశం, చైతన్య మహాప్రభువు సంచరించినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో మనం ఉన్నాం. మనం మన సంస్కృతిని మనం వదిలిపెట్టుకోకూడదు అనమాట. మనకి ఎంతో అత్యున్నతమైనటువంటి సంస్కృతి మనది. ఈ భూమిలో పుట్టడం అనేది ఎంతో గొప్ప అదృష్టం. దీనిని మనం సద్వినియోగపరుచుకోవాలి. అందుకే మనకి ఎన్నో చక్కని ఉత్సవాలు ఉన్నాయి. మనకి కార్తీక దామోదర దీపోత్సవం ఉంది. ఇలాంటి ఉత్సవాల్లో మనం ఎప్పుడు కూడా ఇదే కార్యాల్లో మనం పూర్తిగా నిమగ్నమైనట్లయితే మనం భగవంతుని నిత్యలీలలోకి ప్రవేశించగలుగుతాం. కాబట్టి మా యొక్క విన్నపం ఏమిటంటే, దయచేసి ఈ మానవ జన్మ యొక్క విశిష్టత ఏవైతే ఉందో దాన్ని మీరందరూ కూడా గుర్తెరగండి. దయచేసి మానవ జన్మను మనం వృధా చేసుకోకూడదు, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏ విధంగా మనం సద్వినియోగపరచుకోగలం అంటే కృష్ణ చైతన్యం ద్వారా. హరే కృష్ణ, అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పచ్చు. చెప్పండి. చూసాను సార్, నా పిల్లవాడు కంటే మా ఊర్లో ఆడపిల్లలు ఎక్కువ పూజలు పుస్తకం చేస్తారు. లాస్ట్ టైంలో చాలా ఈనుమానం అయిపోయి పడు. ఇప్పుడుకొచ్చిన మేము చూస్తున్నాము. మాతోటి మాకన్నా చిన్నవాళ్ళు కానీ అది కూడా ఎక్కువ దేవుడి మీద భగవంతుడి మీద ధ్యానం పెట్టి ఉంటున్నారు. వాళ్ళకి నానా ప్రకారం ఆకులు కష్టాలు కారణం పెట్టి మాకు తెలుసుకుంటాం. ప్రశ్న కూర్చోండి. చూడండి, సాధారణంగా ఈ ప్రశ్న ఎవరు అడుగుతుంటారంటే ఎవరైతే శాస్త్రాల పట్ల అవగాహన లేని వాళ్ళు ఈ ప్రశ్న వేస్తుంటారు సాధారణంగా. ఎందుకనంటే మీరు శాస్త్రాలను మీరు చూసినట్లయితే స్వయంగా భగవంతుడే ఈ ప్రపంచానికి వచ్చినా సరే, భగవంతుడే ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చినా సరే ఆయన కూడా కష్టాల పాలవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని భగవంతుడే స్వయంగా మనకు చూపిస్తాడు రామావతారంలో. చూడండి, శ్రీరాముని యొక్క అవతారంలో దాన్ని మర్యాద పురుషోత్తముడు అంటారు, శ్రీరామచంద్రుని. అలాంటి శ్రీరాముడే స్వయంగా ఇక్కడికి వచ్చి ఆయన ఎన్నో కష్టాలు అనుభవించినట్టుగా చూపిస్తాడు. దీని యొక్క సందేశం ఏమిటంటే, ఎవరైనా సరే కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చేటువంటి సందేశం అదే. ఏమిటంటే దుఃఖాలయం అశాశ్వతం. చూడండి, కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ ప్రపంచం ఇది దుఃఖాలయము, ఇది అశాశ్వతం.
మీరు కేవలం వైదిక మత గ్రంథాలు మాత్రమే కాదు, అన్ని మత గ్రంథాల్లో మీరు చూడండి, ఎవరైతే భగవంతుని యొక్క దూతలుగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా భగవంతుని యొక్క సందేశాన్ని ప్రచారం చేయడం కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా భగవంతుని యొక్క విశుద్ధ భక్తులు కావచ్చు, దుఃఖాన్ని అనుభవించనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పేరు నాకు చెప్పండి. ఫలానా భక్తుడు, మీకు ఏదైనా మీకు తెలిసిన భక్తుల పేర్లు చెప్పండి, వాళ్ళ జీవితంలో వాళ్ళు కష్టాలు పొందారా లేదా. స్వయంగా భగవంతుడే దిగి వచ్చినా సరే, రామాయణం మనకి ఆచార్యులు చెప్తారు, రామాయణం యొక్క 18 ముఖ్య బోధనలు ఉన్నాయన్నమాట. రామాయణం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనే దాంట్లో ఒక బోధన ఏం చెప్తారంటే, భగవంతుడు ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చినా సరే, ఈ లోకం యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో చూపించడానికి ఆయన కూడా కష్టాలు పోయినట్టుగా కనిపిస్తారు. మీరు ఏదైనా ఒక భక్తుడి పేరు చెప్పండి, మీకు తెలిసిన భక్తుడి పేరు. అంటే శాస్త్రాలు మీరు విని ఉంటారు కదా, ఒక భక్తుడి పేరు చెప్పండి, ఆయన కష్టాల పాలు అయ్యాడో లేదో మనం చూద్దాం. మీరు కేవలం వైదిక విధానం మాత్రమే కాదు, మీరు మహమ్మద్ గురించి చూడండి, ఆయన ఎన్నో యుద్ధాలు పోరాడాల్సి వచ్చింది, ఆయన ఒక ప్రవక్త. అలాగే యేసుక్రీస్తు, ఆయనను ఏకంగా సిలువ వేశారు. ఇవి ఇతర మతాల్లో ఉన్నటువంటి ఉదాహరణ. బుద్ధావతారం ఏదైతే మనం చూస్తామో, ఆ బుద్ధుడు కూడా అంతిమంగా రోగగ్రస్తుడు అవుతాడు చూడండి. అలాగే మీరు మహాభక్తుల గురించి చూడండి, పాండవుల గురించి చూడండి. పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు మీరు వినే ఉంటారు కదా. వాళ్ళ భార్యను నిండు సభలోకి ఈడ్చుకొచ్చారు చూడండి. రజస్వలగా ఉన్నటువంటి సమయంలో ఈ ద్రౌపది యొక్క జుట్టు పట్టుకుని దుశ్శాసనుడు ఈడ్చుకొస్తాడు. అది ఎంత పెద్ద అవమానం చూడండి, అవునా కదా. మరి పాండవుల మీద ఎన్ని దాడులు జరిగాయి, ప్రహ్లాదుల మీద ఎన్ని దాడులు జరిగాయి చెప్పండి. ప్రహ్లాదుడు ఏమైనా సుఖపడ్డా? లేదుగా. ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేశాడు, తండ్రి ఒళ్ళో కూర్చుంటే సవతితలు వచ్చి గిట్టేసింది, పోరా నువ్వు అని చెప్పి. ఇంకా మీరు ఎవరి భక్తుల పేరు చెప్పండి. ఏ భక్తుడి యొక్క జీవితాన్ని చూసినా అతడు కష్టాలు పాల్గొనడం తప్పదు. ఎందుకంటే అది ఈ ప్రపంచపు రీతి. ఈ ప్రపంచం, కృష్ణుడు స్పష్టంగా, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఒక వస్తువుని మీరు కొందామని మార్కెట్కి వెళ్ళారు, అమ్మేవాడే ఏమని రాశాడంటే దాని మీద ఇదిగో బాబు ఈ వస్తువు వల్ల నానా రకాల ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి దాని మీద రాసి ఉంది, అయినా మీరు కొనుక్కున్నారు. కొనుక్కొచ్చిన తర్వాత ఇదేమిటండి ఈ వస్తువు ఇలాగ ప్రాబ్లం వస్తుందని అడిగితే రాసి దాని మీద రాసి ఉంది కదా, మీరు ఎలా అడుగుతారు ఏంటంటాడు, అవునా కదా. అలాగే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించినటువంటి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇది దుఃఖాలయము, ఇది అశాశ్వతము చూడండి. కాబట్టి నువ్వు ఈ అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి ప్రపంచంలోకి వచ్చావు కాబట్టి భజస్వమాం, నువ్వు నన్ను భజించు, అప్పుడు నువ్వు దీని నుంచి బయటపడతావు అని చెప్పుకుంటున్నాను. కాబట్టి కష్టాలు రావడం అనేది సహజం, ఎవరికైనా సరే, భక్తుడు లేదా అభక్తుడు లేదు, ఎవరికైనా సరే కష్టాలు రావాల్సిందే ఈ ప్రపంచంలో ఉంటాయి, ఎందుకంటే ఈ ప్రపంచం అలాంటిది. కానీ ఎవరైతే కష్టాలలో ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరిస్తారో వాళ్ళు పైకి కష్టపడుతున్నట్టుగా కనిపించినప్పటికీ ఆ బాధ వాళ్ళకి అంటుకోదన్నమాట. అది అత్యున్నతమైనటువంటి దశగా చెప్పకూడదు. ఇంకా చెప్పాలంటే నిజమైనటువంటి ఉన్నతమైన భక్తులు ఇంకా కష్టాలు కావాలని అడుగుతారు. కుంతీదేవి మనం చూస్తే, కుంతీదేవి ఏమడుగుతుందంటే చివరికి, కృష్ణ నువ్వు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ప్రతిసారి నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించావు, ఇప్పుడు మాకు అన్ని కష్టాలు అయిపోయి నువ్వేం వెళ్ళిపోతున్నావు, నేను అడిగేది ఏంటంటే నాకు ఇంకా ఇంకా ఎక్కువ కష్టాలు ఇవ్వు నాకు అని అడుగుతుంది చూడండి. అదే నిజమైన భక్తి అంటే. నిజమైన భక్తి అంటే నాకు కష్టాలు కలగకూడదని కోరుకోవడం కాదు, ఇంకా నాకు ఎక్కువ కష్టాలు కావాలి, ఎందుకంటే ఎక్కువ కష్టాలు వస్తే నేను నిన్ను స్మరించగలను, నిన్ను స్మరిస్తే అప్పుడు నేను ఆనందంగా ఉండగలను చూడండి. ఇది అర్థమవుతుంది కదా. ఇది అసలైనటువంటి ఆలోచన కదా. కానీ మనం లౌకిక ప్రపంచంలో ఉండి మనం ఏమనుకుంటున్నామంటే ఒక రకమైన మాయలో ఉన్నాం అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే నేను భగవంతుడి దగ్గరికి, చాలా మంది దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, నేను దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఇబ్బందులన్నీ పోవాలి, దేవుడి దగ్గరికి వెళ్తే కష్టాలన్నీ పోవాలి, ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళినా కష్టం పోలేదంటే దేవుడిని మార్చేద్దాం చూడండి. అది పరిస్థితి. ఏ విధంగా అయితే 5 ఏళ్లకు ఒకరికి ఓట్లు వేస్తామో అలాగే 5 ఏళ్లకు ఒక దేవుడిని మారుస్తూ ఉంటాం. కానీ ఈ లోకం యొక్క తీరు అలా లేదు. మీరు చరిత్రను చూడండి, ఇతర మత గ్రంథాలు చూడండి, వైదిక శాస్త్రాలు చూడండి, ఎక్కడా కూడా మీకు దుఃఖం లేకుండా ఎక్కడ కూడా లేదు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? చెప్పండి. ప్రశ్న ఏంటంటే, కృష్ణుడి యొక్క మూర్తి పెట్టి పూజ గదిలో పూజ చేయొచ్చా? చూడండి, కృష్ణుడి యొక్క మూర్తిని పెట్టాలి అంటే దానికి అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి దాన్ని పెట్టకపోవడం మేలు. మీరు చక్కగా చిత్రపటం పెట్టుకోండి సరిపోదు, అర్థమవుతుంది. ఫోటో పెట్టుకొని మీరు ఆరాధన చేసుకోండి. మూర్తి పెట్టడం వల్ల ఆ నియమాన్ని మీరు పాటించలేరు, అందరూ అది చేయలేనటువంటిది. దానికి ఎన్నో అర్హతలు అవసరం మనిషికి. కానీ మీరు అదే ఫలితాన్ని
భగవంతుని యొక్క చిత్రపటాన్ని పూజించడం వల్ల పొందొచ్చు. అలాగే మీ యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా, అలాగే ఇదిగో ఈ భగవద్గీత కృష్ణుని యొక్క వాణి, కృష్ణుని యొక్క ఉపదేశం, ఈ భగవద్గీతను చదవడం వల్ల చివరికి మీరు చిత్రపటాన్ని పెట్టడానికి కూడా అసమర్థులైనా సరే, మీరు కృష్ణుని యొక్క నామాన్ని, కృష్ణుని యొక్క వాణిని ప్రతిరోజు కూడా మీరు విన్నట్లయితే, జపించినట్లయితే, మీరు కృష్ణుని యొక్క విగ్రహాన్ని స్థాపన చేసి ఆలయాన్ని నిర్మించి మీకు వచ్చే ఫలితం దీనివల్ల కూడా లభిస్తుంది. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. ఇది మంచి అవకాశం. ఇంకొక 5 నిమిషాలు ఎవరైనా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా సరే మనం అడగచ్చు. ఎటువంటి ప్రశ్న? సో ఇప్పుడు మనకి ఏవైతే ఇవాళ ప్రవచనం జరిగిందో పుస్తకం నుంచి ప్రభు అని కూడా చెప్పడం జరిగింది. సో 2 విషయాలు ప్రభు చెప్పారు. ఒకటి హరినామం, రెండోది ఈ గ్రంథాలు, ఇటువంటి గ్రంథాలు మనం చదువుకోవాలి. సో ఎవరిదైనా తెలియదు, మన ప్రభు చేతి మీదుగా మనం తీసుకోవచ్చు. ఇటువంటి పవిత్రమైన గ్రంథాలు ఉంటే మనం చక్కగా ఆ భగవంతుడు ఇచ్చిన సూచనలను కూడా మనం తెలుసుకోవచ్చు. ఏ సమస్యలు ఏంటంటే ఇటువంటి సూచనలు తెలుసుకోబట్టే మనకి సమస్యలు వస్తుంది. సో ప్రభు ఆయన ఒక సైన్ చేస్తూ ఉంటారు, మీరు వచ్చి ఈ గ్రంథాలు తీసుకోవచ్చు. ఎవరు వచ్చిన ఇది మంచి ఆఫర్. ఇది కార్తీక నెల ఒక శుద్ధ భక్తుల చేతిలోని గీత తీసుకోవడం అనేది అన్ని 1000 కోట్ల జన్మ తపస్సు చేసి ఇటువంటి ఆరాధన లభిస్తుంది. సో మీరు వచ్చి తీసుకోవచ్చు. హరే కృష్ణ. ఎవరైనా అటువంటి వ్యక్తులు హిందీ, తెలుగు, హిందీ, తెలుగు, ఒడియా ఈ కార్యక్రమం త్వరగా అయితే మళ్ళీ మనము రామదార్ భగవంతుడికి ఆజ్ఞానం చేస్తాం. సో దయచేసి పరీక్షిత్ ప్రభు అండ్ దుర్గా ప్రభు గారు ఎక్కడైతే ఉన్నారో గీత, ఒడియా, తెలుగు తీసుకున్నాడు. రండి. తెలుగు, ఒడియా, హిందీ, తెలుగు. సో మంచి అవకాశం. ఎవరైనా అప్పుడు ఉంటే ఫోటో తీయొచ్చు. మీనా మాతాజీ భగవద్గీత స్వీకరిస్తున్నారు. తెలుగా ఒకసారి గట్టిగా హరినామం చెప్తాం. మీనా మాతాజీ కొరకై హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే ఇంకా సౌభాగ్యవంతులు సంతు మాతాజీ గారు. ఒడియా మాత, ఒడియా ఒడియా. ఓకే. సో ఇంకోటి జపమాలలు కూడా ఉన్నాయి మా దగ్గర. ప్రభు చెప్పిన హరినామం గురించి మీరు ఏం చేయకున్నా సరే ఒక మాలతో ప్రారంభించండి. భగవంతుడు నామస్మరణ. సో ప్రభు చెప్పినట్టు ఆయన ఎన్నో వ్రతాలు, ఎన్నో పూజలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో తెలియదు, కానీ శాస్త్ర విధంగా మనం హరే కృష్ణ మహామంత్రం జపించుకున్నామంటే ఖచ్చితంగా స్వామి మనకి ఒక ప్రపంచం మాత కూడా చాలా సౌభాగ్యం. లైన్ కట్టుకోండి. లైన్. సో సంతు మాతాజీ ఒక గీత, ఒడియా అండ్ జపమాల తీసుకున్నారు. గట్టిగా ఏం లేకున్నా గట్టిగా స్మరించవచ్చు స్వామి పేరుని. చెప్పండి గట్టిగా. హరే కృష్ణ 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 హరే తర్వాత హరే రామ 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 హరే హరే హరే. అయితే ఇది ఎన్నో రూపాయలు కాదు, హరే 200 రూపాయలు మాత్రమే. హరే హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. ఇంకా మీరు మనోరంజన్ ఒడియా గీత. మీ పేరు డి కృష్ణారావు గారు. ఒడియా గీత తీసుకుంటున్నారు. దయచేసి ఒకసారి గట్టిగా హరినామం చెప్తాం కృష్ణారావు గారి గురించి. గట్టిగా ఒకసారి
तो హరే हरे हरे कृष्ण 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 हरे 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 राम ఇంకెవరు మనోరంజన్ ప్రభు మనోరంజన్ ప్రభు గారు ఒడియా గీత తీసుకుంటున్నారు. ఒకసారి గట్టిగా హరినామం చెప్దాం. గట్టిగా హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 త్వరగా 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 హరే కిరణ్ మాతాజ్ గారు ఈరోజు ప్రథమగా ଆସିଲେ ସ୍ଥାନକୁ ଆଜି ପ୍ରଭୁଙ୍କର ଗୀତ ଏବଂ ଜପମାଳ ନଉଛନ୍ତି କିରଣ ମାତାଜୀ ଗୁରୁଙ୍କ ଅକ୍ଷର ଗଟିକା ହରିନାମ ଚିନ୍ତାମ ହରେ କୃଷ୍ଣ 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 ହରେ 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 ରାମ రామ హరే హరే. तो జపమాల 100 రూపాయలు అంటే ఇవి రూపాయల గురించి చెప్పట్లే. ఈ మందిరం తెచ్చాం కాబట్టి ఇవ్వాల్సింది వాళ్ళకి. కానీ వస్తువులు ఎప్పుడు ఉండిపోతాయి. ఈ వస్తువులు ఎప్పుడు పాడవు పొడవు. మీ దగ్గర ఏమైనా మొబైల్స్ టీవీలు ఇంట్లో మరి ఒక 5 సంవత్సరాల తర్వాత దానికి చెత్త రూపాయలు వేయాల్సింది. అది 50,000 లక్ష రూపాయలు వేయాల్సింది. అదే విషయం. తెలుగు ఒడియా తెలుగు అన్ని తెలుగునా మీరు తెలుగు ఒడియా ఒడియా మీరు జపమాల కూడా అవుతుంది. మీనా మాతాజీ జపమాల అండ్ గీత తీసుకొని ఒకసారి గట్టిగా హరినామం చేద్దాం. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే. నోటితో పలకండి గట్టిగా. అక్కడ ఉన్నాం ఒక మనిషి గోల్ పెట్టుకోవాల్సింది. హరే కృష్ణ 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 హరే 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 రామ జపమాల కూడా ముందు చెప్పండి. మీకు జపమాల గీత ఓలా మాతాజీ గారి ఒకసారి గట్టిగా అయినా చెప్పండి జోర్సే. कौन नाट अपना माता मंजुला माता जी जपमाला माला 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 माता को ఒకసారి గట్టిగా అర్థం చెప్పండి. హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ తెలుగు తెలుగు జపమాల జపమాల పాపకి ఏంటి ఏమో దేనికి ఏంటి కాదు జపమాల कौन दरकार జపమాల హరే ఒకసారి గట్టిగా అర్థం చెప్పండి. పాప ఎవరు కాళ్ళు పట్టొద్దు. కాళ్ళు పట్టకండి. కాళ్ళు పట్టండి. తెలుగు భగవద్గీత తెలుగు కదా. పేరు మీ పేరు దేవకి అమ్మగారు జపమాల తీసుకున్న గీత తీసుకున్న ఒకసారి గట్టిగా అర్థం చెప్పండి. హరే రామ హరే రామ జపమాల హరే కృష్ణ హరే కృష్ణ జపమాల చూడండి చూడండి. హరే కృష్ణ 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 హరే రామ హరే లక్ష్మి భగవాన్ గౌరవ ప్రవేశం ఉన్నారు. ఆయనకి ఇచ్చారు. గోపాల్ ప్రభు గోపాల్పూర్ నుంచి వచ్చారు. ఆయన వచ్చి ప్రభు చేతి పైన భగవద్గీతని స్వీకరిస్తున్నారు. గట్టిగా ఆయన చేద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
మనకి ఇక దామోదరాత్రి ఒక 10-20 నిమిషాలు ఉంటుంది. ఎవరైనా ఉన్నారా గీత చెప్పవాళ్ళకి తీసుకుని ఓడియా గీత ఏంటి పేరు చంద్రయ్య చంద్రయ్య కొరక ఒకసారి గట్టిగా చెప్తా. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే. జై చంద్ర ప్రభు की హరే కృష్ణ. ఇంకా అవునా అందరి దగ్గర తీసుకున్నారా అంటే చాలా సరదా ఉంది. సభ్యసాచి ప్రభు మధుకంఠ ప్రభు హిందీ ఇంగ్లీష్ జపమాల హరే కృష్ణ ఉపేంద్ర అనే అబ్బాయి ఈ రోజు ప్రభు చేతి మీద పై గీత తీసుకుంటారు. ఒకసారి గట్టిగా చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే. చెప్పాలా లక్ష్య మాతకి చెప్పాలా తీసుకుని ఒకసారి గట్టిగా చెప్తాము. హరే రామ్ రామ్ హరే హరే. త్వరగా ఇక్కడ సమాప్తమైంది. అయితే ఆపేస్తున్నాం. ఒడియా గీత వచ్చేస్తుంది. అదే ఈయన పేరు గోపాల్ ప్రభు భాగ్యం పేట. ఒకసారి గట్టిగా ఓకేనా. ధన్యవాదాలు. మేమందరూ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. బటకుటి గ్రామవాసులందరూ కూడా ఎంత మంచి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క హరే కృష్ణ ఇస్కాన్ ఏదైతే మీ అందరికీ తెలిసి ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా సంచలనం సృష్టిస్తుంది ప్రతి నగర గ్రామంలో. సో మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. ఒకసారి గట్టిగా అందరూ హరినామం చెప్తాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇప్పుడు చివరిగా దీపారాధన